ఒక చిన్న సంఘటన చెప్తాను. కువైట్‌లో మారుమూలకి అంటే చిట్ట చివరికి వెళ్ళిపోతే అబ్దాలి అని ఒక ఏరియా ఉంటది. అక్కడికి వెళ్ళిపోతే అంతా ఎడారి ప్రాంతం అనమాట. ఒకరోజు అక్కడ ఆ ఎడారిలో పనులు చేసుకునే వాళ్ళు తెలుగోళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది ఉన్నారట. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. పాపం వాళ్ళకి బాగా ఎక్కడో ఉంటారు. సిటీకి చాలా దూరం అనమాట వాళ్ళు ఉండేది. బాగా దూరం. ఇంకా దూరం అంటే ఇంకంతా ఇసుక తప్ప ఏముండదు. ఇంక అక్కడ అంతా ఇసుక మేటలేసేసి ఎడారి ప్రాంతం అంతా కూడా. అక్కడ ఎక్కడో డేరాల్లో అక్కడొకరు ఉంటుంటారు. వీళ్ళందరూ ఏదో ఒక టైంలో ఏకమై ఒక చోట కూడుకుంటారనమాట. సో అలా ఒక తోటలో ఖర్జూరం తోటలో అనుకుంటాను వాళ్ళందరూ చిన్న షెడ్ ఉంది. అక్కడ వాళ్ళు ఆరాధన జరుపుకుంటారు. సో నేను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. వెళ్ళేసరికి సగం దూరం వెళ్ళేసరికి ఇసుక తుఫాను మొదలైంది. ఫస్ట్ టైం ఇసుక తుఫాను చూడటం. ఫస్ట్ టైం గాలిలోంచి చినుకులు పడినట్టు ఇసుక పడద్ది. మొత్తం కప్పేస్తుంది కారుని. కొడుతుంది టక 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 ఇసుక రేణువులు వచ్చి కొడుతున్నాయి. ఆకాశం అంతా ఇసుక కమ్మేసి ఉంది. ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ బాగానే అనిపించింది. బాగుందరా, భలే ఉంది, ఇసుక చూస్తున్నామని చెప్పేసి బాగానే అనిపించింది ఫస్ట్. కొంచెం దూరం దాని లోపలికి వెళ్ళేసరికి కళ్ళు కనబడట్లా. ఎదురొచ్చే కార్లు తెలియదు, పక్కన వచ్చే కారు తెలియదు. వర్షం చెతక్కుట్టేస్తుంటే ఎలా ఉంటుందో అది పరిస్థితి. దించితే మట్టి అయిపోతాం. అద్దాలు దించకూడదు. సో అలా వెళ్తున్నాం కారులో. ఇంకా రోడ్డు కనబడట్లా, అస్సలు కనబడట్లా.